చెప్పుకుందాం. ఈరోజు మనం గర్వం అంటే నాకు గర్వం ఉందని అనేవాళ్ళు. ఎందుకంటే గర్వం ఉంది అనటానికి కారణం పెంపకం. అది గర్వమా కాదా అని నిర్ణయించుకునేది మన మనస్సాక్షి. మమ్మల్ని అంటే బయటకు వెళ్ళకూడదని కాదు, తన పద్ధతిలో తను పెంచింది. స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, ఇంట్లో పని ఉంటే చేసుకున్నామా, లేదంటే చదువుకున్నామా, ఇలా ఉండేది. పెళ్ళైనాక కూడా నేను మేనమావం చేసుకున్నాను కాబట్టి ఆ ఊర్లో అంతా చుట్టాలు ఉండేవాళ్ళు. కానీ నేను ఎవరిళ్ళకి వెళ్ళేదాన్ని కాదు. అప్పుడు నన్ను అనేవాళ్ళు, నేను గర్వంతో వెళ్ళాలా, అలవాటు లేక వెళ్ళాలా, నాకు అమ్మ నేర్పించకపోబట్టి, నలుగురిలో కలవలేకపోబట్టో మరి ఏమో వెళ్ళేదాన్ని కాదు. తప్పనిసరి పరిస్థితులు, ఏదో ఫంక్షన్లు అలా వచ్చినప్పుడు వెళ్ళొచ్చేదాన్ని. అప్పుడు అనుకునేవారు, శ్రీను భార్యకి చాలా గర్వం, అది ఎక్కడికి రాదు అని అనుకునేవాళ్ళంట. గర్వం ఉంటే ఎదగలేము. గర్వం మనిషిని శాంతం అణగదొక్కేస్తుంది. ఆ గర్వం ఎప్పుడైతే మనలో వచ్చుద్దో అప్పుడు మనం మన భవిష్యత్తును తగ్గించుకుంటాం. ఎందుకంటే చాలా చూశాను, నేను నా కళ్ళతో చూశాను. గర్వం అనేది రాకుండా ఉండాలి అంటే మనం సాత్వికంగా ఉండాలి. సాత్వికంగా అంటే అవతలాడు కొడితే కొట్టించుకోవటం అని కాదు, మామూలుగా తగ్గులకు పోకూడదు, ఆస్తులు ఉన్నాయని ఎగబడకూడదు అవతల మనిషి మీద, చదువు ఉందని గర్వపడకూడదు, సంపాదిస్తున్నాను బిజినెస్లు ఉన్నాయని గర్వపడకూడదు. ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇప్పుడు పిల్లల్ని కూడా గర్వం లేకుండా ఎలా ఉండాలి అనే విషయం తెలిసేట్టుగా వాళ్ళకి పెంచాలి. వాడు చదువుకొని పైకి రావాల్సిన వాళ్ళు, అది పిల్లల్ని చెడగొడుతుంది, పొగరుగా తయారు చేస్తుంది. ఆ గర్వాన్ని మనకి ఎంత డబ్బున్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాల్లో ఉన్నా, మనం పిల్లల్ని పెంచే విధానంలోంచే ముందు నుంచే వాళ్ళకి గర్వం లేకుండా ఉండేలాగా పెంచాలి. ఇవాళ తక్కువ స్థాయి నుంచి ఒకేసారి స్థాయి పెరిగితే గర్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఆ గర్వం వచ్చినాక సొమ్ము సంపాదిస్తారేమో కానీ విలువ పోగొట్టుకుంటారు. వాళ్ళు మాట్లాడే మాటకి యువతల వాళ్ళ మనస్సు చివుక్కుమంటుంది. అన్నప్పుడు రెండోసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము. అది సహజంగా ఎవరికైనా అది అనిపించే విధానం. కాబట్టి గర్వాన్ని తగ్గించుకుందాం. ఇప్పుడు బిజినెస్లో గర్వం అనేది ఎందుకు వచ్చిందంటే, పక్కన వాడు తగ్గాడు అనుకోండి, మనకు కొంచెం బిజినెస్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా గర్వం వస్తుంది. అదే పిల్లల్లో అనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారు, పక్కవాడికి మార్కులు తగ్గి యువతల వాడికి మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అది బ్లడ్లోంచి ఆటోమేటిక్గా పుట్టుకొచ్చేస్తుంది ఆ గర్వం అనేది. అదే ఇప్పుడు సాధించాము అనే విషయానికి వచ్చేసరికి గర్వం వచ్చుద్ది. సాధించినా కానీ మనం తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకొని ఉండగలుగుతామో అప్పుడు మనకి స్థాయి పెరుగుద్ది. స్థాయి ఉందని గర్వపడితే స్థాయి దిగిపోతాం. కాబట్టి గర్వాన్ని తగ్గించుకుందాం. ఇప్పుడు మనం మన ఆలోచనలు బట్టి మాట్లాడామనుకోండి, సౌమ్యంగా మాట్లాడితే అవతల వాళ్ళకి సాటిస్ఫాక్షన్. అదే మనం
పెంచి మాట్లాడామనుకోండి, అవతల వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది మనకు విలువ తగ్గించుద్ది. ఇదిగో పలానా వాళ్ళు ఇటు చేశారు, అటు చేశారు అని యువతల వాళ్ళ దగ్గర చెప్పొద్దు. మేము ఇంత చేశాము, మేము చాలా చూసాము వాళ్ళని, వాళ్ళు మేము ఇచ్చిన మనీ కూడా మాకు తిప్పివ్వలేదు, ఇలాంటివి చెప్పారనుకోండి, అవతల వాళ్ళ మీద మనకి ఇంట్రెస్ట్ పోతుంది. రేపొద్దున మనల్ని కూడా వీళ్ళు ఇలాగే అంటారు కదా అనే మనసు కనిపించి మనం చెప్పలేము. ఇక మా వాడితో ఇంకా ఏం మాట్లాడలేము. అలా ఉండకూడదు. అవతల వాళ్ళు మాట్లాడితే ఇంకోసారి వాళ్ళతో మాట్లాడాలి అనేట్టుగా మనం ప్రవర్తించాలి. ఇంకా గర్వం అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడాళ్ళ దగ్గరికి వచ్చామనుకోండి, ఆటోమేటిక్గా బంగారం విషయం వస్తుంది. నగలు ఉండాలి. 4 వస్తువులు ఎక్కువ ఉంటే యువతల వాళ్ళని తక్కువగా చూస్తారు. ఇప్పుడు సపోజ్ చెబుతున్నాను, ఇప్పుడు మన దగ్గర ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఫలానా వాళ్ళు ఫంక్షన్కి పిలిచారు, నేను అడుగుతున్నాను, అగో ఫలానా ఆమె ఏమొచ్చుద్ది, ఎట్టొచ్చుద్ది, ఏముంది బంగారం, ఒంటి మీద ఏమీ లేదు, ఎట్ట మనసు ఒప్పుద్ది అని అంటే ఈ మాట అనరు, ఇంకా కొంచెం తగ్గించి మాట్లాడతారు. ఆ మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి గర్వాలు ఉండొద్దు. ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. విలువ అనేది మనం మాట్లాడే విధానాన్ని బట్టి మనకు వస్తుంది. గర్వాన్ని పెంచుకుంటే మనం ముందుకి ఎంత సంపాదించినా ముందుకి వెళ్ళటానికి ఆస్కారం ఉండదు. గర్వాన్ని తగ్గించుకుందాం, పిల్లలకి నేర్పుదాం. చదువు విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ మార్కులు వచ్చినాయని గర్వపడినప్పుడు, ఇది కాదు మీరు ఇంకా చదవండి, ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వండి, అప్పుడు మీరు బాగా వృద్ధిలోకి వస్తారు. ఎప్పుడైతే మీరు ఇలా అనుకుంటారో, మాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకుంటారో, మీరు తర్వాత స్టెప్పు వేయలేరు. ఈసారి మార్కులు తక్కువ వస్తాయి, అప్పుడు నామర్త ఎవరికి, సేమ్ మీకే కదా అని అలా చెప్పాలి పిల్లలకి. అలా చెప్పినప్పుడు పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. అదే మనం వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళకి ఆటోమేటిక్గా గర్వం అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. చదువుకున్న చదువు విలువ పెరుగుద్ది కానీ మనిషి విలువ పెరగదు. ఇది నేను చెప్పేది. కానీ ప్రతి వాళ్ళము గర్వాన్ని వదిలేసుకొని మనకు మనం తగ్గించుకొని అవతల వాళ్ళని గౌరవించి ఉండేటైతే మన స్థాయి డబ్బు లేకపోయినా పెరుగుద్ది, విలువ పెరుగుద్ది. గర్వంతో ఉంటే విలువ తగ్గుద్ది, స్థాయి తగ్గుద్ది. కాబట్టి మీరు కూడా నేను చెప్పిన దాన్ని ఆలోచించుకొని ఎలా ఉండాలో మీకు మీరు నేర్చుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నలుగురికి స్టవ్ మీరు చెప్పండి. అలాగే ఈ విషయాన్ని మీరు ఇష్టపడినట్టయితే కష్టంగా ఉన్నా మీరు మారినట్టయితే నాకు చాలా సంతోషం. ఓకే.